హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ డిజైన్ అయితే వేసానండి. అది ఎలా వేసానో చూపిస్తున్నాను చూడండి. దీనికైతే నేను గోల్డ్ కలర్ బీడ్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అండి. రింగ్స్ చిన్న సైజువి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి వైట్ పూసలు తీసుకున్నానండి. 2 కలర్ థ్రెడ్స్ అయితే కుచ్చులు అయితే తయారు చేసుకున్నాను. ముందే కుచ్చులు ఎలా తయారు చేసుకోవాలనో కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి, చూడండి. నేను ఇక్కడ నార్మల్ థ్రెడ్ తీసుకొని ఒక 3 వరుసల దారాన్ని ఎక్కించుకున్నానండి. ఎక్కించుకొని ఈ విధంగా నీడిల్కి అయితే నేను 2 సార్లు అయితే ముడి వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు గోల్డ్ కలర్ పూస ఒకటి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి రింగు పెడుతున్నానండి. చూడండి, ఇక్కడ ఈ రింగుకు మధ్యలో ఒక హోల్ ఉంటుంది. అందులో నుంచి నేను వైట్ కలర్ పూసను కూడా తీసుకున్నానండి. మధ్యలో పెట్టాను. అది పెట్టేసిన తర్వాత ఒక కుచ్చు తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా దాన్ని మళ్ళీ రిటర్న్ అదే హోల్స్లో నుంచి తీసుకోవాలండి నీడిల్ని. వైట్ పూస, రింగు, గోల్డ్ పూసల నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ విధంగా 2 సార్లు అయితే ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకుంటే గట్టిగా ఉంటుంది థ్రెడ్ అనేది. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పూసల నుంచి తీసేసి కట్ చేసి పెడుతున్నానండి. చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా నేను ఇంకొకటి కూడా తీస్తున్నానండి, రెడ్ కలర్ది. ఇక్కడ శారీ వచ్చేసి 2 కలర్స్ ఉందండి. రెడ్ అండ్ బ్లూ ఉంది శారీ మాత్రం. అందుకోసమే నేను 2 కలర్స్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే నార్మల్ థ్రెడ్ని అయితే తీసుకొని 2 సార్లు ముడి వేసి పెట్టుకోవాలండి. దాని తర్వాత నేను మళ్ళీ గోల్డ్ పూస, రింగు, వైట్ పూసను అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఈ రింగు మధ్యలో వైట్ పూస రావాలి. తర్వాత మళ్ళీ ఆ రింగు నుంచి ఒక హోల్ ఉంటుంది, దాని నుంచి తీసుకొని నీడిల్ని తీసుకొని కుచ్చుని అయితే తీసుకోవాలండి. మళ్ళీ సేమ్ అదే హోల్స్లో నుంచి మనము నీడిల్ని తీసి ముడి వేసి పెట్టుకోవాలి. కరెక్ట్గా వచ్చేటట్టు చూసి ముడి వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే 2 టైమ్స్ అయితే ముడి వేసుకొని మిగతాది కట్ చేసి పెట్టుకోవాలండి థ్రెడ్ను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ కుచ్చులు అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. శారీకి అయితే నేను ఒక 30 అయితే కుచ్చులు వేస్తానండి. 15 ఏమో రెడ్ కలర్, 15 ఏమో బ్లూ కలర్ అండి. మరి ఎక్కువ వేస్తే మరి దగ్గరకు ఉంటాయండి, ఏం మంచిగా అనిపించవు. అందుకనే 30 వరకు అయితే వేయచ్చు. వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మొత్తం శారీ అంతా ఇదే విధంగా వేసుకోవాలండి కుచ్చులను అయితే. మనం ఇక్కడ 2 కలర్స్ తీసుకున్నాం కదా, 1 కలర్ అయినా వేయొచ్చండి. ఇక్కడైతే వీళ్ళు 2 కలర్స్ వేయమని చెప్పిండ్రు, అందుకని నేను 2 కలర్స్ వేస్తున్నానండి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకొని నీడిల్కు ఈ విధంగా 2 సార్లు అయితే ముడి వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు పూసలను తీసుకుంటున్నాను. ఒక గోల్డ్ పూస, వైట్ పూస, రింగు. ఫస్ట్ గోల్డ్ పూసను తీసుకోవాలి నీడిల్లో నుంచి. తర్వాత రింగు తీసుకోవాలి. ఆ రింగు మధ్యలో వైట్ కలర్ పూస పెట్టాలండి. పెట్టేసి ఇప్పుడు కుచ్చుని తీసుకోవాలి. ఈ కుచ్చులు అయితే నేను సిల్క్ థ్రెడ్ని యూజ్ చేస్తానండి, లేకపోతే రేషం థ్రెడ్ అయినా కూడా వాడతాను. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా వేసుకోవాలి కుచ్చులను. ఇక్కడ నేను ఈ డిజైన్ వేసాను కదండి, ఈ డిజైన్కి అయితే మనము 350, 400 అలా తీసుకోవచ్చు. నేనైతే డైలీ అయితే వీడియోస్ పెడతానండి. థ్రెడ్స్, బ్యాంగిల్స్వి,
లేకపోతే శారీ కుచ్చులు ఏవైనా సరే పెడుతుంటాను. నేను పెట్టే వీడియోస్ అయితే మీకు యూస్ఫుల్గానే ఉంటాయండి. మీరే స్వయంగా నేర్చుకోవచ్చు. కుచ్చులనైనా థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా ఏవైనా మనము తయారు చేసి పెట్టుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చండి కుచ్చులనైతే. ఇక్కడ ముందే కుచ్చులను అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. థ్రెడ్స్ తీసుకొని మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంతేనండి, ఇలాగే మొత్తం శారీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందనేది డిజైను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.